అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విఘ్నుడు దిక్చూచి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. రాయచోటి ఏదైతే పూర్వం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని కొనసాగింపు చేసే విధంగా 27వ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో రాయచోటిని అన్ని జిల్లా కేంద్రాలతో పోలిస్తే ఇంకా మెండుగా అభివృద్ది పైన నడిపించేదానికి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు సూచనలు తీసుకుంటాం. మన ప్రాంతాన్ని ఏ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకునే విధంగా అభివృద్ది పదంలో నడిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అభిమానం మనకెప్పుడూ ఉంటుంది. వెనుకబడిన మన ప్రాంతాన్ని అభివృద్ది పదంలో నడిపించేదానికి ఇప్పటికే ఈ 18 నెలల్లోనే కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ది పథకాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వేగవంతంగా పూర్తి చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు, అలాగే మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి. మన ప్రాంతాన్ని ఈ 3.5 సంవత్సరంలో ది బెస్ట్ నియోజకవర్గంగా, కరువు లేని ప్రాంతంగా, ఇంటింటికి తాగునీరు అందించే నియోజకవర్గంగా, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే ప్రాంతంగా ఈ రాయచోటి పట్టణాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోతానని మరొక్కసారి ఈ ప్రాంతం యొక్క పరిస్థితులు గమనించి ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఉండాలని ఏదైతే మన దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని కాపాడిన మా మంత్రివర్గ సభ్యులందరికీ, మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకులకు మరొక్కసారి మన ప్రాంతం తరపున, మీ అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. విఘ్నుడు దిక్చూచి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. రాయచోటి ఏదైతే పూర్వం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని కొనసాగింపు చేసే విధంగా 27వ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో రాయచోటిని అన్ని జిల్లా కేంద్రాలతో పోలిస్తే ఇంకా మెండుగా అభివృద్ది పైన నడిపించేదానికి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు సూచనలు తీసుకుంటాం. మన ప్రాంతాన్ని ఏ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకునే విధంగా అభివృద్ది పదంలో నడిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అభిమానం మనకెప్పుడూ ఉంటుంది. వెనుకబడిన మన ప్రాంతాన్ని అభివృద్ది పదంలో నడిపించేదానికి ఇప్పటికే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.